దేవుడు ఇద్దరి మధ్య ఉన్న లెక్కను సరిచేసి న్యాయం ఎలా చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బు కూడా పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీ ఇద్దరితో పాటు నేను కూడా మీతో కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు, అదేం భాగ్యం, ఈ చోటు మాది కాదు, మేం కూడా కాలక్షేపానికే కూర్చున్నాం, నువ్వు కూడా కూర్చోవచ్చు అని అన్నారు. ముగ్గురు కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలివాన మొదలైంది. వాళ్ళు ఇక అక్కడి నుంచి వెళ్ళలేకపోయారు. ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు. మేం కూడా అదే ఆలోచిస్తున్నాం. అతడి దగ్గర 3, నా దగ్గర 5 రొట్టెలున్నాయి, ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు. కానీ 8 రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవటం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం 8 రొట్టెలను 3 ముక్కలుగా చేద్దాం, అప్పుడు వచ్చిన 24 ముక్కలను ముగ్గురం సమానంగా తిందాం అని అంటాడు. అది అందరికీ సబబుగా తోచి 8 రొట్టెలను 3 ముక్కలుగా చేసి తలా 8 ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు. తెల్లవారి లేచిన తరువాత మూడో వ్యక్తి వెళ్ళిపోబోతూ, మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు, మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న 8 బంగారు నాణేలు మీకు ఇస్తాను, మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి 8 బంగారు నాణేలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోయాక మొదటి వ్యక్తి, నా 4 బంగారు నాణాలు నాకిస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు. రెండో వాడితో అయితే రెండో వ్యక్తి, నీవి 3 రొట్టెలే, నావి 5 రొట్టెలు, కాబట్టి లెక్క ప్రకారం నాకు 5 బంగారు నాణేలు, నీకు 3 బంగారు నాణేలు చెందుతాయి అని అంటాడు. ఇలా వీరిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది. ఈ చిక్కు తీర్చుకోవటానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు. అక్కడ గ్రామాధికారి మొత్తం కథ విని బంగారు నాణేలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు. రాత్రి పడుకున్న తరువాత గ్రామాధికారికి కలలో దేవుడు కనిపించి, ఏం తీర్పు చెప్పబోతున్నావు అని అడుగుతాడు. నాకు రెండో వాడు చెబుతున్నదే న్యాయంగా తోస్తున్నది అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి, నువ్వు కథ సరిగ్గా విన్నావా అని అడిగి 3 రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా 1 బంగారు నాణెం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు. న్యాయాధికారి అదేలా అని భగవంతుణ్ణి అడుగుతాడు. ఎలాగంటే, మొదటి వాడి దగ్గర ఉన్నవి 3 రొట్టెలు, వాడిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్నవి 5 రొట్టెలు, వాటిని అతడు 15 ముక్కలు చేశాడు. అయితే మొదటివాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కానీ రెండో వాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు. కాబట్టి 7 నాణేలు రెండో వాడికే చెందాలి. ఇదే నా లెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు. తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటివాడు, ఇతడే నయం, 3 నాణాలైనా ఇస్తానన్నాడు, మీరు ఒక్కటే ఇస్తున్నారు అని వాపోయాడు. అది విని న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మనం వేసుకునే లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నామన్నదే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. నీతి. 30 కోట్లు ఉన్నవాడు 3 లక్షలు దానం చేయటం గొప్పగా దేవుడు పరిగణించడు. 3,000 ఉన్నవాడు 300 దానం చేయడాన్ని గొప్పగా భావిస్తాడు, పుణ్యంగా జమకడతాడు. దేవుడి దృష్టిలో మనకెంత ఉన్నది అన్నది కాదు, మనకున్న దాంట్లో ఎంత దానం చేశామనే దానికే విలువ ఎక్కువ.